నీకు ఇష్టమైన టీచర్ ఎవరు తమ్ముడు? నాకు ఇష్టమైన టీచర్ నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టము. మ్యాక్సిమం అందరు టీచర్స్ ఇష్టమే. కానీ నాకు స్కూల్లో ఉన్నప్పుడు బొంజమజ్జి సార్ అని సోషల్ సార్ చెప్తారా? చాలా ఇష్టం. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కూడా అదే. మీకు లవర్ ఉందా తమ్ముడు? లవర్ లేదని నిజం చెప్పాలంటే అంటే ఫాస్ట్ అంటే చిన్న చిన్న స్టోరీస్ ఉండేవి. ఒక 1 మంత్‌లోనే అయిపోయేవి నేను. ఏం లేవు. ప్రెజెంట్ అయితే సింగిల్ అని. స్టిల్ కాదు ప్రస్తుతానికి మరి సింగిల్. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది కామెంట్స్ చేస్తా ఉంటారు కదా! సింగిల్స్ కామెంట్స్ అంటే ప్రపోజల్స్ కూడా వచ్చాయి. కామెంట్స్ కూడా ఉంటాయి. కానీ ఒకప్పుడు నేను ప్రపోజ్ చేశానని చాలా మందికి. వాళ్ళు లైక్ చేయలేదా? నాకు రిజెక్ట్ చేశారు. అంటే రిజెక్ట్ అంటే ఎలా చేస్తారంటే బాధాకరమైన విషయం ఏంటంటే మనం లైవ్‌లో నేను ప్రపోజ్ చేయలేదులే ఫ్రెండ్స్‌తో చెప్పించాను. వాళ్ళు ఇంట్రెస్ట్ లేదంటారని. నెక్స్ట్ రోజే ఇంకోళ్ళతో లవ్‌లో ఉంటారు. నీకు ఇంట్రెస్ట్ లేదని వేరే వాళ్ళతో లవ్వా? చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను. చేసి ఏమైందంటే అమ్మాయి ఇంట్రెస్ట్ లేదంటే నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ గాడు తనకు ప్రపోజ్ చేసి పడేసాడని. నెక్స్ట్ రోజు అంటే తర్వాత పడేసిన ఆ! తర్వాత వాళ్ళిద్దరు కలవడానికి నాకు తోడుగా తీసుకెళ్ళేటోడు. ఓడి అమ్మ! నిజంగా జరిగింది. ఇంత పగవాడికి కూడా బాధాకరమైన రాకూడదు నీ బాధ. ఆడు మాకు మిక్సర్ ప్యాకెట్లు కొనిస్తే మేము తినుకుంటూ వాళ్ళని చూడడం. వాళ్ళు మాత్రం అలా జరిగాయి. ఇంకా ఇప్పుడే వస్తున్నాయి ప్రపోజల్స్. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని ప్రస్తుతానికైతే గోల్ రీచ్ అవ్వాలని ఉంది. హ్మ్. ఇప్పుడంటే లవ్ చేయాలని ఉంది కానీ లవ్ కంటే ఎక్కువ నా డ్రీమ్ మీద నాకు ఎక్కువ ఇష్టం ఉందని. అంటే మంచిగా ఇంకా ముందుకెళ్ళాలంటే ఈ లవ్ ఇవన్నీ కొంచెం పక్కనెడితే బెటర్ అనిపించింది. సో నిజం చెప్పాలంటే డీఎస్సీ కోచింగ్ కంటే అంటే ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే నాకు చాలామంది కొంచెం ప్రపోజల్ వచ్చింది. నేను కూడా చేద్దాం ఖాళీగా ఉన్నాం అనుకున్నాను. కానీ భయమేసింది. మా బాబాయ్ ఇప్పుడు గాని లవ్‌లో పడ్డామంటే ఇంకా డీఎస్సీ పోద్దని భయమేసి ఇంకా అవన్నీ పక్కనెట్టేసాను. డీఎస్సీ కోసం ఇవన్నీ కాంప్రమైజ్ చేసావు. కాంప్రమైజ్ అయిపోయానండి. మీకు ఇష్టమైన క్రీడాకారుడు ఎవరు తమ్ముడు? ఇష్టమైన క్రీడాకారుడు క్రికెట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీయా? ఆల్వేస్ విరాట్. అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఫోటోస్ పేపర్‌లో అయితే నా నోట్‌బుక్‌లో అంటించుకొని ఉంటాను అలాగా. విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. ఇగో మన టీమ్ మెంబర్స్ అందరికీ విరాట్ కోహ్లీ అంటే పిచ్చి. మరి నాకు కప్పు కోసం వెయిట్ చేసాం. నేను ఆల్రెడీ ఇంకో విషయం చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా అడగండి కావాలంటే. నేను ఆల్రెడీ చెప్పాను. అరే 2025లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ కప్పు కొడతాడు. నేను డీఎస్సీ కొడతాను. అది కప్పు కొడితే నేను డీఎస్సీ కూడా కొడతాను. సూపర్. అయితే ఆ కప్పు కొట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఓకే కప్పు కొట్టడం అయిపోయింది. ఇంకా డీఎస్సీ ఒకటి బ్యాలెన్స్ ఉంది. మా ఒకటి ఫ్రెండ్స్‌కి పెండింగ్‌లో చెప్పాను. వాళ్ళు కూడా తెలుసు. ఆ! సో అది. సూపర్. మరి పెళ్లి ఆలోచన ఉందా తమ్ముడు? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? జాబ్ కూడా వస్తుంది, సెటిల్ అయిపోయావు. ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంక లేదు. కానీ ఫ్యామిలీ అడుగుతున్నారు పెళ్లి గురించి దీని గురించి అప్పుడే కాదు. నేనైతే చేసుకుంటే ఒక 4 ఇయర్స్ తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ దొరుకుతుందో లేదో అమ్మాయి అని డౌట్‌గా ఉంది. సో నాకు నచ్చిన అమ్మాయి దొరికితే మాత్రం నిజంగా చేసుకుంటానండి. 4 ఇయర్స్ తర్వాత. పీఈటీ టీచర్‌గా మీ గోల్ ఏంటి? పీటీ టీచర్‌గా నా గోల్ ఏంటంటే ఇప్పుడు చాలామంది స్కూల్స్‌లో పిల్లలు చాలా బా ఆడతారు గేమ్స్. చాలా అంటే చాలా బా ఆడతారు. కానీ వాళ్ళకేంటంటే సరైన ఫుడ్ ఇవి ఉండదని. ఎందుకంటే మనం ఎంత గ్రౌండ్ చేసినా, ఎంత గేమ్స్ ఆడినా ఫుడ్ ఇంపార్టెంట్. సో నేను టాలెంట్ ఉంటే ఖచ్చితంగా పిల్లోడిని మంచి పొజిషన్ తీసుకెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే ఫుడ్ నేను డబ్బులు పెట్టుకుంటాను కావాలంటే. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్‌లో చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏం చేపిస్తారు కోచింగ్‌కి అట్లా పంపిస్తారు. అంటే స్పెషల్‌గా కోచెస్‌ని తెప్పించి గేమ్స్ ఆడిస్తారు. కానీ మన గవర్నమెంట్ స్కూల్స్‌లో ఏంటంటే వాళ్ళకి టాలెంట్ ఉంటది కానీ వాళ్ళకి ముందు తీసుకెళ్ళే వాళ్ళు తక్కువ. ఆర్థికంగా ఇబ్బందులు. ఆర్థికంగా ఇబ్బంది కానీ, ఫుడ్ విషయంలో కానీ చాలా ఇబ్బంది పడతారు. సో అవన్నీ క్లియర్ చేయించి ఎవరికైతే టాలెంట్ ఉందో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకి ఇంకా బాగా కోచింగ్ ఇప్పించి అంటే నా వంతు వరకు వాళ్ళు ఇంకా బెటర్‌గా నేను ట్రైనింగ్ ఇప్పిద్దాం ఆర్థికంగా అనుకుంటున్నాను. కూడా హెల్ప్ చేస్తారా? ఆర్థికంగా హెల్ప్ చేస్తాను. మంచి ఫుడ్ అంటే న్యూట్రిషన్ ప్రాబ్లమ్‌లో కూడా అంటే మనకు డైట్ ఇంపార్టెంట్. సో న్యూట్రిషన్ అనకూడదు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లవాడు ఒక ప్లేయర్ స్పోర్ట్స్ ప్లేయర్‌కి డైట్ చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా నేను చూసుకుంటాను. వాడికి మంచి సబ్జెక్ట్ ఇస్తానండి. గ్రౌండ్ విషయంలో మంచి సబ్జెక్ట్ ఇచ్చి వాడికి స్టేట్, ఇంటర్నేషనల్, నేషనల్స్ ఇండియన్ టీమ్ నుంచి ఆడిపించాలని ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ ఒక పిల్లోడిని. సూపర్. అది కూడా మనలాంటి పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళకి సరైన మోటివేషన్ లేక ఆర్థికంగా పరంగా ముందుకెళ్ళలేక ఉంటారా వాళ్ళకి మంచి పొజిషన్‌లో పెడదాం నాకు గోల్ ఎప్పటినుంచో. ఓకే. సూపర్. భవిష్యత్తులో ఇంకేదైనా పరీక్షలు రాయాలనుకుంటున్నావా లేదా? అలాగే నువ్వు రీల్స్ ఇవన్నీ చేసి ఫేమస్ అవుతున్నావు కదా! ఏదైనా సినిమా ఛాన్సెస్ ఇలా వస్తే వాటికెళ్ళిపోయి జాబ్ మానేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇదే నాకు నా మైండ్‌లో నా ప్రశ్నగా మిగులుతున్నది ఇదే అని చెప్పాలంటే నేను ప్రస్తుతానికైతే 2 ఇయర్స్ వరకు బయట వెళ్ళే ఉద్దేశం లేదు. ఈ జాబ్ చేసుకుంటూ అదర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బీపీడీ అయింది కదా! నెక్స్ట్ ఎంపీడీ చేయాలి. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలి. కాలేజ్‌లో కాలేజ్ పీడీ కూడా అవుదాం అనుకుంటున్నాను. అంటే దానికి స్లెట్ ఇవన్నీ రాయాలండి. స్లెట్, నెట్, పీజీ, యూజీ సెట్ అవన్నీ రాయాలి. అవన్నీ రాద్దాం అనుకుంటున్నాను. సబ్జెక్ట్ ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకూడదు. అంతే. సో అలా చేసుకుంటూ మరి యాక్టింగ్ మాత్రం మెయిన్ థీమ్ అదే. యాక్టింగ్‌లో సక్సెస్ అవ్వాలి. మూవీస్‌కి వెళ్తాను. కన్ఫర్మ్‌గా వెళ్తాను. నేను డైరెక్టింగ్ చేస్తాను. కానీ కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను. టీచరా? యాక్టింగా? ఈ రెండిట్లో ఏదైనా ఒకటే చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తావు? టీచర్, యాక్టింగ్ 2 కళ్ళ లాంటిది నాకు. రెండిట్లో ఏదైనా ఒక్కటే అంటే ఏం చేస్తావు? యాక్టింగ్. యాక్టింగేనా? జాబ్ మానేస్తావు? నాకు నిజంగా నా లైఫ్‌లో యాక్టింగ్‌కి వెళ్ళిపోతే మంచి పొజిషన్‌లో ఉంటే జాబ్ మానేస్తావు ఇంకా? మానేస్తాను. ఓడియమ్మ! సూపర్ తమ్ముడు.
అంటే యాక్టింగే నా మెయిన్ థింగ్ కదా, నేను అది బ్రహ్మదేవుడు వచ్చినా నేను యాక్టింగే అంటాను ఫస్ట్. రిటైర్మెంట్ తర్వాత మీ లైఫ్ ప్లాన్ ఏంటి తమ్ముడు? ఇప్పుడైతే ఏం అనుకోలేదని, అప్పుడు చూడాలి ఆ టైంలో మనం. అంతే. చివరిగా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు, అలాగే పీఈటీ అవ్వాలని చాలామందికి ఉంటుంది, వాళ్ళకు మీరు చెప్పాలనుకునే సజెషన్స్ మీ నుంచి ఏంటి? నేను చెప్పేది ఒకటే, నాకు కన్సిస్టెంట్ ఉండాలి, అంటే స్థిరత్వం ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేసినా సరే ఒక దాంట్లో ఉన్నామంటే ఎన్ని ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా కానీ, అదే ఆర్థికంగా కానీ హెల్త్గా కానీ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కన్సిస్టెంట్ ఉండాలి. అంటే ఒక దాని మీద ఉన్నామంటే కంటిన్యూగా అదే పని మీద ఉండాలని. అలానే ఎందుకంటే ఇప్పుడు నేను చదివే వాళ్ళకి చదవద్దని చెప్పను. సో ఎంత చదివినా సరే ఏది చదవాలి అదే చదవాలనుకుంటానని. కొంతమంది ఊరికి అనవసరంగా చదివేస్తుంటారు. అవి కాకుండా ఫస్ట్ సిలబస్ తెలుసుకోవాలనుకుంటాను. నా సజెషన్ ఏంటంటే సిలబస్ తెలుసుకోండి ఫస్ట్. టాపిక్ ఏది ఉంటుందో అవి ప్రిపేర్ అయితే సరిపోద్ది. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ అంటే ఎంజాయ్ తిరగండి. ఇప్పుడు చదువుకునే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే అలా ఉండిపోతారు, చదివే అని. సో బయట ప్రపంచం తిరగాలి, కొంచెం తెలుసుకోవాలి ఎలా సొసైటీలో ఎలా ఉండాలి, అవన్నీ నార్మల్గా కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలంటే మనం కొంచెం బయట అవన్నీ తెలుసుకోవాలి, అందరితో ఎలా ఉండాలి ఏంటని. ఇప్పుడు చదువులో వండుకోకుండా కొంచెం ఫ్రీగా కూడా ఉండండి, ఫ్రెండ్స్ సజెషన్ తీసుకోండి. ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గర సజెషన్ అడగండి. ఎట్ ది సేమ్ టైం కొంచెం ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీరు తీసుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఎలా జాబ్ కొట్టారు, వీళ్ళు ఎలా జాబ్ మిస్ అయింది. సో ఆ టాలీ మీరు తెలుసుకుంటే మీరు కూడా ముందుకెళ్తారు అనుకుంటున్నాను. ఓకే, సూపర్ తమ్ముడు. ఈరోజు మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని చేసిన ఇంటర్వ్యూని మీకు మంచి స్ఫూర్తి లభించి ఉంటుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యం, క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి, జీవితాన్ని మెరుగుపరిచే విలువలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మరో మంచి విషయంతో కలుద్దాం. ధన్యవాదాలు.